అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాహుల్ గాంధీ రూట్ మార్చారు. ఒక టెంపోతో కాక్రోచ్ పార్టీ ఆందోళనలు సాగుతూ ఉంటే మేము సైతం కాక్రోచ్ల పక్షం అంటూ ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి మూవ్మెంట్ ని తెలివిగా తన వైపుకు లాక్కున్నారు. పక్కా వ్యూహంతో ప్రధానమంత్రి నివాసాన్ని కూడా టార్గెట్ చేసి ఢిల్లీనే షేక్ చేసేశారు. ఇక అక్కడి నుంచి డే బై డే ఎత్తులు పై ఎత్తులతో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ 4 రోజుల్లో రాహుల్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నీట్ పేపర్ లీక్ ను అస్త్రంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది విపక్ష కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతూ వచ్చారు. మంగళవారం మోదీ నివాసాన్ని చుట్టుముట్టడం నుంచి గురువారం నాటి ఆందోళనల వరకు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు. గురువారం ఇండి కూటమి నేతలతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ. ఈ భేటీకి ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్, లెఫ్ట్, ఆర్జేడీ, టీఎంసీ ఎంపీలంతా హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, బీజేపీ నిరసనలు, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, విపక్షాల ఐక్యతను చాటేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆఫ్టర్ మీటింగ్ కొవ్వొత్తుల ర్యాలీతో మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఉదయం పార్లమెంటులో ఆందోళన చేసిన విపక్ష నేతలు సాయంత్రం గాంధీ స్మృతి కేంద్రం దగ్గర నివాళులు అర్పించారు. పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు గాంధీ స్మృతి కేంద్రం దగ్గర నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ నివాసంలో సమావేశం తర్వాత బస్సుల్లో గాంధీ స్మృతి కేంద్రానికి వెళ్లారు ఇండి కూటమి ఎంపీలు. విద్యార్థులకు న్యాయం కోసం పోరాడతామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతకుముందు కాంగ్రెస్ ఇతర విపక్ష పార్టీల ఎంపీలు బస్సుల్లో నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విమర్శలు గుప్పించారు. ముందుగా ఇండియా గేటుకు పాదయాత్రగా వెళదామని భావించినట్టు రాహుల్ గాంధీ తెలిపారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తాము గాంధీ స్మృతి కేంద్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. గాంధీ స్మృతి దగ్గరకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే పిల్లలకు న్యాయం జరుగుతుందన్నారు. వాళ్ళు భయపడిపోయారు కాబట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. రాజకీయ అహంకారం, అధికారం, మదంతో వాళ్ళు తూగుతూ ఊగుతూ ఉన్నారు. తగిన బుద్ధి ప్రజాస్వామ్యం చెబుతుంది. ప్రజాస్వామ్యంలో భాగంగా మేమున్నాం. నువ్వు ప్రధాన్ని తీసేస్తే పిల్లల్ని మన్ కీ బాత్ నువ్వు విన్నట్టు, లేకపోతే నీ మొండి వైఖరికి తగిన పరిణామాలు. ఇన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోయే వరకు వెనక్కి తగ్గమన్నారు. స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. ఇన్ని రోజుల నుంచి కూడా మేము అడగడం జరుగుతుంది. మా అధినేత రాహుల్ గాంధీ గారు కూడా నీట్ లీకేజ్ ఏ విధంగా జరుగుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేమంతా స్టూడెంట్స్కి న్యాయం జరిగే వరకు పోరాడతాము. మేము అడిగేది రాజీనామా, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో పాటు పార్లమెంట్లో డిస్కషన్ జరగాలంటే కూడా వారు గవర్నమెంట్లో ఉండి స్పీకర్ గారు కూడా ఒప్పుకోవట్లేదు. దేశం కోసం రాహుల్ గాంధీతో కలిసి పోరాడతామన్నారు ఎంపీ కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిద్రపోయేదే లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అమిత్ షా మన బిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగినటువంటి అవకతవకలన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపి అందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొత్తంగా ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోంది విపక్ష కాంగ్రెస్. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండి కూటమి నేతలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.